ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో గుట్టల్లో భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను ఉద్దేశించి ముడ్డి మీద తన్నారని మాట్లాడతారా మీరు? ముఖ్యమంత్రి సీటు రక్షించుకోవడం కోసం నెహ్రూ కుటుంబ రక్తాన్ని రేవంత్ రెడ్డి ఎక్కించుకున్నట్టు కనిపిస్తా ఉంది. రాహుల్ గాంధీ ఆలోచనలతో రేవంత్ రెడ్డి మాట్లాడితే ముఖ్యమంత్రి సీటు సేఫ్ అనుకుంటున్నాడు ఆయన. ఇది చాలా విచారకరం. మనకు తెలుసు దేశానికి వ్యతిరేకంగా నెహ్రూ కుటుంబం అనేక సార్లు మన సైనికులను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆర్మీని కానీ దేశ సైనికులు కానీ గౌరవించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో వేరించలేదు. తమ అవకాశవాద రాజకీయాల కోసం, అంతర్జాతీయ మెప్పు కోసం భారతీయ ఆర్మీని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానం చేసింది. ట్వంటీలో గల్వాన్లో కూడా చైనాతో జరిగినటువంటి ఘర్షణలో చైనా బలగాలు భారత ఆర్మీని చితగొట్టాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇలాంటి చెత్త వాక్యాలను సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నిజమైనటువంటి భారతీయులు ఎవరు కూడా మన సైన్యాన్ని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడరు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మళ్ళీ చేస్తా ఉన్నాను. గతంలో కూడా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగితే రాహుల్ గాంధీ సాక్ష్యాలు కావాలన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి, సైనికులకు, దేశ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా, సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి బేషరతుగా ఆయన నిన్న చేసినటువంటి ప్రకటనను మన సైనికులకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా అనేక సార్లు మాట్లాడారు. ఆర్మీని కించపరచడంలో మన రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు. చైనాకు సంబంధించినటువంటి గల్వాన్ లోయలో కూడా సరిహద్దులు మనకు చైనాకు ఘర్షణ జరుగుతున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయన కూడా అప్పుడు చెత్త వ్యాఖ్యలు చేశాడు. చైనా యొక్క సైన్యం యొక్క దాటికి తట్టుకోలేక భారత సైనికులు పరిగెత్తుకొచ్చారని చెప్పి ఆ రోజు కేసీఆర్ వ్యాఖ్యానించాడు. సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు చూపాలి, పాకిస్తాన్ అడుగుతుంది కదా, మరి ఆధారాలు భారతదేశం ఎందుకు చూపడం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు. మనము భారతదేశంలో ఉన్నాము, భారతదేశ సమైక్యత కోసం పనిచేస్తున్నామనేటువంటి
సోయి గతంలో కేసీఆర్ కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేకపోవడము చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లేక కేటీఆర్ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక 2 కిలోమీటర్లు ఆ పాడైపోయినటువంటి రోడ్లలో, ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో, నడవలేని పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లలో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను ఓట్లు అడగాల్సిందిగానే సవాల్ చేస్తా ఉన్నా. 2 కిలోమీటర్లు నడవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్. ఇది అంతర్జాతీయ నగరమని, ఇస్తాంబుల్ చేస్తా అని, సింగపూర్ చేస్తా అని 10 సంవత్సరాలు చెప్పిన మాట పదే పదే చెప్పి ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఏ రకంగా జూబ్లీహిల్స్ లో మీ పార్టీ తరఫున ఓటు అడుగుతారో చెప్పాలి. కార్పొరేటర్స్ మీరే ఉన్నారు, ఎమ్మెల్యే మీరే ఉన్నారు, గవర్నమెంట్ మీరే. మీ ఇల్లు కూతవేటి దూరంలో జూబ్లీహిల్స్ ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో కానీ, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ, ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి హయాంలో, కాంగ్రెస్ హయాంలో కానీ ఏమీ నోచుకోలేదు. 2 పార్టీలు కూడా ఫాల్స్ గ్యారంటీస్ ఇవ్వడం, ఫాల్స్ ప్రామిసెస్ చేయడము, ఫెయిల్యూడ్ గ్యారంటీస్ ఇవి, ఫ్రాడ్ గ్యారంటీస్ ఇవి. అందుకే ఈరోజు